ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. హల్లెలూయా, ఆమేన్. కూడి వచ్చిన దైవజనులకి ఇనోష్ షాలోం ప్రార్థనా మందిరం సంఘ కాపరి ఇమ్మాల గారికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలయ్య గారు. కూడి వచ్చిన దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో విజయబాబు గారి కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నాన్నగారు అంతంత ప్రియులు, సన్నిహితులు. నేను వాళ్ళకి కుమారుడు లాంటి వాడిని కాదు, కుమారుడిని. ఇంతకుముందు ఇక్కడ క్రిస్మస్ ఆ నాన్నగారు పెట్టినప్పుడు నేను 1-2 సార్లు ఇక్కడ రావటం జరిగింది. సన్నిధి కూడా మేము అప్పుడప్పుడు వచ్చి సన్నిధిలో పాల్గొని వెళ్తూ ఉండేవాళ్ళం. కానీ దేవుడు తన మనుషుల్ని ఖచ్చితంగా తన ఏర్పాటులో ఉన్న వాళ్ళని విడిచిపెట్టాడు. నాన్నగారు మన మధ్య ఉండకపోయినా దేవుని వద్ద ఉన్నారనే నమ్మకంతో, విశ్వాసంతో మనం ఉండాలి. రేపు మనం కూడా ఆయనతో చేరవలసిన వాళ్ళమే. కాబట్టి ఈ లోకంలో జీవించినంత కాలము దేవుడికి నమ్మకమైన బిడ్డలుగా మనం జీవిస్తే నిత్య రాజ్యంలో దేవుడితో మనం కొనసాగుతాం. నా పేరు వంజ మణిదీపక్ అండి. నేను ఏఎంజీ సంస్థ చిలకలూరుపేటలో ఐటీ కాలేజీలకి ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. దాదాపు 17 ఏళ్ళ నుంచి నేను అక్కడే వర్క్ చేస్తున్నాను. నేను ఏఎంజీలో చదువుకున్నాను. చిన్నప్పుడు ఏఎంజీలో చదువుకున్నాను. ఏఎంజీలో మాస్టర్గా పనిచేశాను. అదే ఐటీ కాలేజీకి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రిన్సిపాల్గా నేను పనిచేస్తాను. అన్నీ దేవుడిచ్చిన ఘనతే. మనుషులకి ఏ మాయమే రాకూడదు. ఒక పొజిషన్లో ఉన్నారంటే దానికి కారణం దేవుడే. మనం ఎంత ఎదిగినా ఎక్కడున్నా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటే దేవుడే మనల్ని కింద స్థాయి నుంచి పై స్థాయి నుంచి రేపు నిత్య జీవంలో కూడా దేవుడు తీసుకెళ్తాడు. దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటే, నోట్ చేసుకుని పాయింట్, దేవుడిని విడిచిపెట్టకుండా ఉంటే. నేను 5 సార్లు చనిపోవాల్సిన వాడిని. 5 సార్లు చనిపోవాల్సిన వాడిని. ఈరోజు సజీవంగా ఈ గృహాల మధ్య నించొని నా సాక్ష్యాన్ని దేవుడు నా సజీవంగా ఎందుకు ఉంచాడు, ఎలాంటి సంఘటనల మధ్య ఉంచాడు అని నేను మీ అందరికీ షేర్ చేసుకోగలిగే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవాతి దేవుడికి నేను మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నేను 2009లో హైదరాబాద్లో పనిచేసేటప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నా ఫస్ట్ మరణం నుంచి దేవుడు తప్పించిన సాక్ష్యం. నాకు కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేసి ఆ రోజుల్లో నేను కొంత లోకానుసారంగా ఉండేవాడిని. లోకానుసారం అంటే తెలుసు కదా, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు. లోకానుసారంగా ఉండేవాడిని. అప్పుడు నాకు బోన్ టీబీ వచ్చింది. అంటే వెన్నుపూసలో బాగా బోన్ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక్కసారిగా నేను 70 కేజీల వాడిని 50 కేజీలకి తగ్గిపోయి కిడ్నీస్ అన్ని నిప్పు పుట్టి చాలా సఫర్ అయ్యి మరణ పడకల్లోకి వెళ్ళిపోయాను. చనిపోవాల్సిన వాడిని, మంచంలో పడిపోయాను. తినలేకపోతున్నాను, తాగలేకపోతున్నాను. కానీ దేవుడు అద్భుతంగా అప్పుడు ఆర్థిక స్థితి కూడా నేను డబ్బులు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయిన స్థితి. కానీ నేను చేసే కంపెనీ నాకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చింది. జీతం తక్కువైనా కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మనం అకస్మాత్తుగా పడిపోతే కార్పొరేట్ అంటే పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కంపెనీయే కొన్ని డబ్బులు కడతా ఉంటుంది. అట్లా దేవుడు ఆ సమయంలో నేను డబ్బులు పెట్టుకోలేని పొజిషన్ దేవుడు తెలిసాము. కాబట్టి యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్లో నేను ట్రీట్మెంట్ చేయించుకునేలాగా దేవుడు సహకరించాడు. అప్పుడు నేను దేవుడి కృప వలన ఒక 2 నెలలకు 3 నెలలకి చాలా బాధల్లోంచి బయటకు వచ్చి మళ్ళీ స్వస్థత పొంది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చాడు. దేవుడు నన్ను మొదట మరణ స్థితి నుంచి
లేవనెత్తాడు. అప్పుడు ఏం చేయాలి? దేవుళ్ళు కంప్లీట్గా ఉండాలి కదా. మనం ఉన్నాం. కొద్దిగా ఓపిక రాగానే, కొద్దిగా ప్రాణం లేచి రాగానే, కొద్దిగా ఎన్ని రాగానే మళ్ళీ దేవుణ్ణి మనం ఇగ్నోర్ చేస్తాం. ఇగ్నోర్ చేయటం అంటే లెక్కలేంతాం. మళ్ళీ అవసరమైనప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం. ఓకే, మళ్ళీ సాగిపోతూ ఉన్నాను. తర్వాత నేను అక్కడ మానేసి అప్పుడే చిలకలూరిపేట ఏఎంజీలోకి ఉద్యోగానికి 2009లో నేను వచ్చేసాను. అక్కడ చేయలేక స్వస్థత పొంది మళ్ళీ మా అమ్మ దగ్గర నుండి స్వస్థత పొంది వచ్చేసాను. తర్వాత చిలకలూరిపేటలో ఉన్నప్పుడు నాకు 2016లో హై బీపీ వచ్చేసింది. ఒకసారి ఆలోచనలు, వర్క్ టెన్షన్లు, తెలుసు కదా, పని చేస్తుంటే మామూలుగా కూలి పని చేసే వాళ్ళకి శారీరక ఒత్తిడి ఉంటుంది. ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఆలోచన ఉంటుంది కదా. ఆలోచనల వల్ల, వర్క్ ప్రెషర్ వల్ల నాకు పక్షవాతం వచ్చింది. పారాలిసిస్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నాకు వాయిస్ పోయింది, మాట పడిపోయింది, కుడి చేయి పడిపోయింది. మాట పడింది. 6 నెలలు నాకు మాట లేదు, వాయిస్ లేదు, బెబ్బెబ్బే. మాట్లాడుతూ ఉంటే కూడా సంపూర్ణంగా మాట్లాడలేకపోయేవాడిని. అంత అనర్గళంగా మాట్లాడేవాడినో, ఎన్ని పాటలు పాడేవాడినో. కానీ ఒక్కసారిగా దేవుడు నా వాయిస్కి బ్రేక్ ఇచ్చేసాడు. చేయి పడిపోయింది. మళ్ళీ కేఎంసీలో నేను దాదాపు 15 రోజులు హాస్పిటల్ ఉన్నాను. అప్పుడు విజయబాబు, నా పాస్టర్ గారు, విమల్ గారు, వీళ్ళందరూ అప్పటి నుంచి నాకు పరిచయం. నా హాస్పిటల్లో ఉన్నప్పుడు నా దగ్గర వచ్చారు, ప్రార్థన చేశారు. నేను స్వస్థత పడి దేవుని వల్ల హాస్పిటల్ చేయి మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ చిన్నగా మాట్లాడటం స్టార్ట్ చేసా ఉన్నాను. అది రెండవ మరణం నుంచి దేవుడు తప్పించాడు. అంటే స్వస్థపడుతున్న కొద్దీ నా ఫీలింగ్ ఏంటంటే, నేను ప్రార్థన చేయడం కాదు, నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దైవదాసులు కానీ, కుటుంబీకులు కానీ, భార్య కానీ, అందరూ మన వెళ్ళకల ప్రార్థనలు ఉండబట్టే మనం దేవుని దగ్గరగా ఉంటాము. మనం ఈజీగా స్వస్థపడతాం. ప్రార్థన లేకపోతే ఊరక మెడిసిన్స్తో తగ్గదండి. మెడిసిన్స్తో తగ్గిందంటే అది అన్యుడు. అంటే క్రీస్తుని ఎరగటువంటి వాడికే మెడిసిన్ ద్వారా తగ్గింది. క్రీస్తుని ఎరగటువంటి వాడికి క్రీస్తు ద్వారానే తగ్గింది. విశ్వాసం మూలంగానే ఆ జబ్బు తగ్గింది. అది మనం నమ్మాలి. కాబట్టి నేను అది నమ్మాను. దేవుడు నన్ను మళ్ళీ స్వస్థపరిచాడు. రెండవ మరణం నుంచి నేను దేవుడి కృప వల్ల లేవనెత్తాడు. తర్వాత మేము నర్సరావుపేటలో షిఫ్ట్ అయ్యాము. నర్సరావుపేటలో చిన్న స్థలం ఉంది, అక్కడ ఇల్లు కట్టుకుందామని నేను నర్సరావుపేట వెళ్ళి, నర్సరావుపేట నుంచి రోజు చిలకలూరిపేటకి బండి మీద అప్ అండ్ డౌన్ చేస్తున్న సమయంలో ఒకసారి నైట్ 7 o'clock వెళ్తుంటే ఒక గేదె అకస్మాత్తుగా వచ్చేసింది బస్కాపురం దగ్గర. నేను చాలా స్లోగా వెళ్తున్నాను, సడన్గా వచ్చేసింది. బ్రేక్ కొట్టే ఛాన్స్ లేకుండా నేను దాన్ని కొట్టేసాను. కొట్టేసిన తర్వాత బండి అంతా తుప్పుపోయింది. నేను ఎగిరి ఒక గుంటలో పడడం జరిగింది. ఎక్కడ? బస్కాపురం లూథరన్ దేవాలయం ఎదురుగానే, లూథరన్ చర్చి ఉంది. లూథరన్ చర్చి ఎదురుగానే నేను గుంటలో పడిపోయాను. బండి అంతా ఖరాబ్ అయిపోయింది. నేను బాగా వేగంగా పట్టడం వలన నా చెస్ట్కి, కాలికి బాగా బలంగా తాకింది. కానీ ఒక్క బొట్టు కూడా రక్తం రాలేదు. హెల్మెట్ ఉండడం వల్ల సేవ్ అయ్యాను. ఆ సమయంలో నేను బండి మీద ఎగిరిపడే సమయంలో 2 చేతులు వచ్చి నన్ను పట్టుకొని ఇట్లా కింద పడేసినట్టు నాకు అనిపించింది. అది వాస్తవం. మనం నమ్మం, కానీ దేవుని కార్యాలు డైరెక్ట్గా మనం చవి చూస్తేనే మనం చెప్పుకోగలం. అబద్ధాలు చెప్పుకొని మనం ఉద్ధరించేదేం లేదు. యేసుక్రీస్తు నిజమే దేవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడని అవసరం లేదు మనం. ఆ రోజు 2 చేతులు వచ్చి నన్ను ఫోర్స్గా పడకుండా నన్ను ఇట్లా పట్టుకొని ఒక చిన్న గడ్డిలో పడటం జరిగింది. అది 3వ వారం నుంచి దేవుడు నన్ను కాపాడాడు. ఒక వారం రోజు హాస్పిటల్లో ఉన్నాను, మళ్ళీ ట్రీట్మెంట్ పొందాను. మళ్ళీ దేవుడి కృపలో మళ్ళీ లేదు. అప్పుడే దేవుడు నన్ను ఎంచుకున్నాడని నేను గ్రహించలేకపోయాను. నేను పదే నేను మన నుంచి రక్షిస్తున్నాను, నువ్వు నా వైపు రావాలి, ఇంకా రావట్లేదని దేవుడు తర్వాత అన్నాడు. కానీ నేను దేవుడి వైపు చూడలేదు. అంటే పరిపూర్ణంగా
ఈ లోక క్రైస్తవుడిగా నార్మల్గా జాబ్కి వెళ్తాం, చర్చికి వెళ్తాం, ఆదివారం శుక్రవారం చర్చికి వెళ్తాం, మేము ఇంటికి వెళ్తాం. ఇది ఒక డ్యూటీ. దేవుని పట్టికలుగా మనం ఆవరించుకోవాలి. ఇంకా అంటే ఒక లోక సంబంధం వ్యక్తిగా తిరుగుతా, లోక సంబంధం వ్యక్తిగా మందిరానికి వెళ్తా, లోక సంబంధం వ్యక్తిగా గడుపుతున్నాను. ఆ 3 మరణాలు. 4వ మరణం ఒకసారి జాండీస్ అంటే పచ్చకామర్లు బాగా వచ్చినాయి. అది నేను ఫైండ్ అవుట్ చేసుకోలేకపోయాను. బాగా కళ్ళంతా పచ్చికయ్యి మనిషి అంతా 20 పాయింట్స్ వచ్చినాయి, 20 పాయింట్లు వచ్చినాయి పచ్చకామర్లు. 20 పాయింట్స్ వస్తే అసలు మనిషి బతకడు. పైగా నాన్ వెజ్ తిన్నాను, చికెన్, సాంబారు, గోంగూర అన్నీ తిన్నాను. అసలు గోంగూర చికెన్ తినకూడదు జాండీస్లో, తెలియదు, తినేసాను. అప్పుడు కూడా ఒక్కసారే నేను పడిపోయాను. కానీ దేవుడి కృప వల్ల విజయవాడ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మందులు ఇచ్చారు, ఆయుర్వేద మందులు. అది వాడి మళ్ళీ దేవుడా ఎందుకు 4th time 4వసారి మరణించవలసింది ఉన్నది. నేను ఇట్లా ఎందుకు నా జీవితంలో ప్రతి దానికి 4 years గ్యాప్, 4 ఏళ్ళ తర్వాత ఒకటి, 4 ఏళ్ళ తర్వాత ఒకటి, 4వ సంవత్సరం గడుస్తుంటే భయం వేస్తుంది నాకు. ఇంకో 4వ సంవత్సరం ఉంటే మళ్ళీ ఏమో జరిగిద్దో నాకు. 9లో జరిగింది, మళ్ళీ 16లో జరిగింది, మళ్ళీ నా 3 ఏళ్ళకి 19లో జరిగింది, మళ్ళీ 17లో జరిగింది జాండీస్ అని భయపడతా ఉండేవాడిని. కానీ దేవుడు నన్ను 4 మరణాల నుంచి రక్షించి కాపాడి తన కృపలో దాచుకున్నాడు. ఫైనల్ 5వ మరణం. 5వ మరణం నాకే కాదు, నా బిడ్డలు కూడా. మేము 3 చచ్చిపోవాల్సిన వాళ్ళం. ఒకరోజు నసరాపేటలో ప్రకాష్ నగర్లో మేము అపార్ట్మెంట్లో 4వ ఫ్లోర్లో మేము నివసిస్తున్నాం. 4వ ఫ్లోర్ నివసిస్తున్నప్పుడు మా మిసెస్కి ఆ రోజు నైట్ కొద్దిగా చెస్ట్ పెయిన్ లాగా వచ్చి బాగా బాధపడింది. టైము 11:30, 11:30 నైట్. 11:30కి బాగా చెస్ట్ పెయిన్ ఇచ్చి చాలాసేపు రక్తం చేయని చెప్పుకుంటా, ఆయిల్ రాస్తా, ప్రార్థన చేస్తానే ఉన్నాను. మ్యాక్సిమం నేను హాస్పిటల్కి వెళ్ళానండి. 90% దేవుడు స్వస్థపరుస్తాడని నమ్మకంతోనే నేను ఆయిల్ రాసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఆ దేవుని చిత్తం అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలని ఉంటే ఇంకా వెళ్ళక తప్పదు. కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేసాం, ఐసీయూలో పెట్టాం. ఐసీయూలో ఉంది. పిల్లలిద్దరూ, అప్పుడు అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, ఫస్ట్ ఇయర్, బాబువాడు 8th క్లాస్ చదువుతున్నాడు. మేమిద్దరం ఈ ఇద్దరు పాపం స్కూల్కి వెళ్ళి వచ్చి బాగా అలసిపోయి టైర్డ్ అయిపోయి నిద్రపోతాను హాస్పిటల్లో అట్లా పడుకొని. నాన్న మిమ్మల్ని ఇంటికాడ దింపేసి నేను మా అమ్మకి బెడ్షీట్లు తీసుకొని వచ్చేస్తానని మేము అమ్మని హాస్పిటల్లో ఉంచి మేము కారు వేసుకొని ఇంటికి వచ్చేసి మా లిఫ్ట్లో వెళ్ళిపోయాం అపార్ట్మెంట్కి. 3 4 ఫ్లోర్లోకి వెళ్ళిపోయాం. ఇంకా గేట్ తీస్తున్న టైంలో ఒక్కసారి రోపులు మొత్తం తగ్గి ఢమా అని 70 నుంచి కింద పడింది. 70 అడుగులు గ్రౌండ్ ఫ్లోర్, 1 2 3, దాని మీద ఒకటి 4 ఫ్లోర్. 4వ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్ ఒకసారి అమాంతంగా తగ్గి కింద పడిపోయింది. నాకు 2 కాళ్ళు ఇరిగిపోయింది. ఒక కాలు ఇరిగి తోలు చొచ్చుకొని బయటకు వచ్చేసి మడత పడిపోయింది. ఒక కాలు లోపల యాంకిల్ పగిలిపోయింది, రక్తం పోతా ఉంది. తర్వాత నా కమ్మోడు ఆడు గేటుకి అమాంతంగా కొట్టుకొని తలకి బాగా కొట్టుకోవడం వల్ల ముక్కల నుంచి బటబడరా రక్తం కారుతా ఉంది. నీ ఏడుస్తా ఉన్నాడు. నా కాలు ఎరిగింది, నేను చూసుకోవట్లేదు. ఆడిని చూస్తున్నాడు, కొమ్మాలను చూస్తున్నాడు. అన్నాడు, రక్తం కారుతుంది. లిఫ్ట్ పై కింద పడిపోయింది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో పడి కింద 3 అడుగులు కింద దిగింది. స్ప్రింగ్ పగిలిపోయి దిమ్మె మీద ఆగింది. నా కుమార్తె అట్లాగా జారి కింద కూర్చొనిపోయింది. దానికి వెన్నుపూస బాగా కంప్రెస్ అయ్యింది, అంటే ఒత్తుకుపోయింది, ఇరగల. కొద్దిగా ఎత్తు నుంచి పడి ఉంటే ఈ రోజున తన మంచంలో ఉండేది. మేము ఎక్కడికి వెళ్ళినా మా మంచంలో తీసుకెళ్లాల్సిన పరిస్థితి. వాడికి 2 కాళ్ళు లోపల 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. మరణ పరిస్థితుల్లో 2 రోజులు కోమాలోకి వెళ్ళిపోయాడు. మనుషుల్ని గుర్తుపట్టలేని స్థాయిలో. అప్పుడు కిషోర్ వచ్చాడు, ప్రేమలో వచ్చేయండి, హిమాలయ వచ్చారు, మమ్మల్ని చూశారు. ఆ టైంలో లైవ్ మేము ఎవిడెన్స్
వాళ్ళు చూసి మమ్మల్ని చూసేందుకు ఎవిడెన్స్ వాళ్ళే. విజయ పాస్టర్ గారు ఇచ్చారు, అమ్మగారు ఇచ్చారు. అది చాలా క్రిటికల్ పొజిషన్. ఆమెమో అక్కడ హాస్పిటల్లో ఉంది, మేము ముగ్గురేమో ఇక్కడ పడిపోయాము. ఆడు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. అపార్ట్మెంట్ వాళ్ళందరూ అంబులెన్స్ని పిలిపించి స్ట్రెచర్లు మీదకిచ్చి నన్ను పైకి లేవదీయడానికి చాలా టైం పట్టింది. వెయిట్ ఉన్నాను కదా, కింద నుంచి నా కాలు సరి చేసి కాలు గుడ్డ కూర్చి చుట్టి పైకి ఎత్తడానికి చాలా టైం పెట్టింది. చాలా అంబులెన్స్లో పెట్టారు, తీసుకెళ్ళి హాస్పిటల్లో ముగ్గురు 3 ఐసీయూల్లో చేర్పించారు. ఒకసారి ఆలోచించండి, ఒక కుటుంబం మొత్తం 4 ఐసీయూలో ఉన్నాం. చుట్టుపక్కల ఎవరు లేరు, మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. మా ఆవిడ పక్క హాస్పిటల్లో ఉంది, మేము ఒక హాస్పిటల్లో ముగ్గురు ఉన్నాం. ఏ కుటుంబానికి ఇంత పరిస్థితి వస్తుంది? చచ్చిపోతారు, చచ్చిపోయారని వదిలేస్తారు. కానీ బతికుండి హాస్పిటల్లో 3-4 చోట్ల ఉండి తిండి వండి పెట్టుకోవాలి లేరు, హాస్పిటల్లో మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. ఆ టైంలో తర్వాత వచ్చారు, దేవుడు నడిపించాడు, చాలామంది నడిపించాడు. బంధువుల్ని చుట్టాలని ఎవరు రాకపోయినా మా సిస్టర్ వచ్చింది, చూసింది. కాకపోతే ఆ సిచ్యుయేషను ఇప్పటికీ మాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. మేము సజీవులుగా ఉన్నామా ఈ రోజున? మళ్ళీ మేము దేవునితో నడుస్తున్నావా అని నాకు విచిత్రమైన సందేహం కలుగుతుంది. తర్వాత మా మిసెస్ హాస్పిటల్ నుంచి వచ్చి మా ముగ్గురికి 4 నెలలు ముగ్గురు 3 మంచాల మీద ఉంటే సేవ చేయడం చాలా కష్టం కదండి. ఒకళ్ళు ఉంటేనే చాలా బాధ. ముగ్గురు మంచాల్లో ఉంటే వాళ్ళకి బాత్రూము, స్నానము, భోజనము అన్నీ మంచోళ్ళే 4 నెలలు అంటే చాలా బాధ స్థితి. దేవుడా, నాకెందుకు ఈ స్థితి కలిగించావు నా కుటుంబానికి? చనిపోతే వెళ్ళిపోయేవాళ్ళం కదా, బతికించావు. ఈ నరకం ఏంటి, పెయిన్స్ ఏంటి? చలికాలం నవంబర్ నెలలో జరిగింది. చలికాలం, చలి, కాలు తీపులు. బిడ్డ నాలో ఎంఏసీలు ఉండి మళ్ళీ కోలుకొని తర్వాత వచ్చి తనకి 2 ఆపరేషన్లు, నాకు 2 ఆపరేషన్లు, తనకు ఆపరేషను అన్నీ చేయడానికి దాదాపు 4 రోజులు, 1.5 హాస్పిటల్లోనే ఉన్నాము. ఇంటికాడ 3 నెలలు ఉన్నాం. చాలా దుఃఖం, బాధ. చచ్చిపోతే బతికి ఏంటి నరకం మాకు? మళ్ళీ మేము తిరిగి కోలుకుంటామా? మళ్ళీ తిరిగి నడుస్తామా? తిరిగి మళ్ళీ బాగా ఉంటామా అని చాలా బాధపడ్డాం. అప్పుడు డిసెంబర్లో క్రిస్మస్ సీజన్. నా యాక్సిడెంట్ అయిన నెలకి క్రిస్మస్కు చర్చికి వెళ్ళిపోతున్నాం, అందరూ ఇంట్లోనే ఉన్నాం. బంధువులు, చుట్టాలు, రక్త సంబంధికులు నిజంగా మనకు వ్యర్థం. ఈ లోకంలో చాలా వ్యర్థం. మీకు ఎట్లా ఉండవని కానీ మాకు మాత్రం కనీసం పలకరించడానికి కూడా వస్తే పలకరించి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఎవరన్నా కొద్దిగా పడతారనుకుంటే అది కూడా దేవుడు ఆర్థికంగా నాకు మంచి శక్తిని ఇచ్చాడు, ఏదో ఒకటి ఇచ్చాడు. ఆర్థికంగా ఎవరి దగ్గర చేతులు చాపకుండా నాకు ఆర్థిక బలాన్ని దేవుడు ఇచ్చాడు. అప్పుడు ఒక బిడ్డని, మా స్టూడెంట్ విశ్వనాథ్ అని నాతో ఐటీ కాలేజీలో నా దగ్గర చదివాడు. ఆడు ఉద్యోగానికి రిజైన్ చేసి మరి నా దగ్గరికి వచ్చి, సార్ మీకు తగ్గేదాకా నేను చూసుకుంటాను, మిమ్మల్ని నేను చూసుకుంటాను, పాపని మేడం గారు చూసుకుంటారు, బయట పనులను నేను చేస్తాను, ఇంట్లో మేడం వంట పెడతానని ఆ 4 నెలలు 5 నెలలు ఆడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. ఆడిని ఎవరు ఏర్పాటు చేశారండి? దేవుడు ఏర్పాటు చేశాడు. తోని స్తోత్రం కలుగుకున్నాక దేవుని బిడ్డలకు దేవుడు ఏ టైంలో ఏం కావాలో ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. మా నలుగురికి చాకరీ చేసి ఆమెకి కాళ్ళన్నీ వెరికోసం వేయించి వచ్చి తర్వాత 2 సార్లు ఆపరేషన్ చేయించాను. ఆమె కాళ్ళు అంటే నిలబడి ఉండటం వల్ల వెరికోసం వేయించి వచ్చి నరాలు పుడతాయి కదా, అది ఏదో ఒకటి. అది 5వ మరణం నుంచి దేవుడు మమ్మల్ని కాపాడాడు. అప్పుడే నేను డిసైడ్ అయ్యాను, దేవుడా నేను ఉద్యోగం చేస్తున్నాను, నీ సేవ అంటే ఆషామాషి కాదు, దేవుని సేవ అంటే ఆషామాషి కాదు. ఒక్కసారి నీ సేవలకు వచ్చేసి మారిపోతాను అట్టి అంటే కుదరదు. దానికి ఒక
కమిట్మెంట్ ఉండాలి. దేవుని సేవలోకి వస్తే మరణించే వరకు ఆయన్ని విడిచిపెట్టకూడదు. నిజాయితీగా సేవ చేయాలి, ఆత్మల భారం కలిగి సేవ చేయాలని దేవుడు నాకు చెప్పాడు. అందుకని దేవుడా, నేను ముందు నీ సేవకు రాను, కొద్దిగా నా అనుభవాన్ని, నా సాక్ష్యాలని కొంతతో పంచుకుంటూ ఉంటాను, చిన్న చిన్న వాక్యాలు చెప్పుకుంటూ ఉంటాను. కంప్లీట్గా నువ్వు సేవలోకి పిలిచిన రోజున సమస్తం వదిలిపెట్టి నేను వచ్చేస్తాను. అప్పుడు దాకా నేను మీ సాక్షిగా ఉంటానని విట్నెస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సాక్షి అని పేరు పెట్టి నన్ను దేవుడు పిలిచాడు. అప్పటి నుంచి విట్నెస్ ఆఫ్ క్రైస్ట్ అని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో నా సాక్ష్యాలు, చిన్న చిన్న వాక్యాలు, దేవుడు ఆశీర్వదించిన నా సంఘటనలు అన్నీ షేర్ చేసుకుంటా. ఒక్క ఆత్మనన్నా రేపు పరలోక రాజ్యంలో నేను వెళ్ళేటప్పుడు నా ఆత్మను సరి చేసుకుంటా నేను వెళ్ళాలి. నా ఆత్మతో పాటు ఇంకొక ఆత్మనన్నా తీసుకెళ్తే దేవుడు రేపు సంతోషిస్తాడు. పరలోకంలో ఒక్క నశించిపోతున్న ఆత్మ రక్షించబడి వస్తే చాలా ఆనందంగా ఉండదు. దేవదూతలు పెద్ద గానాలు చేస్తారంట. అసలు దేవుడు మన కోసం వచ్చిన దేనికి? మన పాపాల నుంచి విముక్తి చేయటే కదా. మరి ఒక ఆత్మను రక్షించిన ఆత్మ పాటు ఇంకో ఆత్మను తీసుకెళ్తే దేవుడికి నేను ఇచ్చే బహుమానం అంతకన్నా ఉంటుందా? ఈ లోకంలో జీవించేంతకాలం నాకు ఏది కావాలంటే దేవుడు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ధనం కానీ, తిండి కానీ, బట్టలు కానీ, మనకు ఏం కావాలో దేవుని అడుగుతాం కదా, అన్నీ దేవుడు ఇస్తాడు. నేను దేవుడికి ఏమిస్తాను? రేపు పరలోకానికి నేను వెళ్తాను చచ్చిపోయి. నువ్వేం తెచ్చావు నా కోసం అంటే నా సాక్ష్యాలు, ఒక చేత్తో నా సాక్ష్యాలు, ఒక చేత్తో దాని వాక్యాలు, ఒక 2 ఆత్మల్ని తీసుకెళ్తే అప్పుడు దేవుడు నన్ను బట్టి సంతోషిస్తాడని నా పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేసుకుని గంటాపదంగా చెప్పాడు. అప్పటి నుంచి నేను ఈ లోక సంబంధమైన కార్యాలు, లోక సంబంధమైన అంటే ఎవ్రీథింగ్, సినిమాలు, షికారులు, చెడ్డ మాటలు, భూత మాటలు, మనిషిని మనిషిగా ప్రేమించడం దేవుడు నేర్పించాడు నాకు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న చెప్తాడు. యేసుక్రీస్తు ఏమన్నాడంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ఎంతమంది నిజంగా హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా మీ ఎదుటి వారిని ప్రేమిస్తున్నారు? ఈ రోజుల్లో కుటుంబాలనే కలహాలు, అక్కకి తమ్ముడికి పడదు, అన్నదమ్ములకు పడదు, భార్య భర్తలకు పడదు, కానీ జీవిస్తూ ఉంటారు బయటికి. మరి ఏం ప్రేమ మంది ఏం ప్రేమ అనుకోవాలి? కానీ దేవుడు నా కుటుంబాన్ని ఇవాళ సజీవంగా ఉంచి, రాత్రి కూడా నేను నుదురుపాడులో లూథరన్ చర్చిలో నన్ను సాక్ష్యానికి ఆహ్వానించారు పాస్టర్ గారు. రాత్రి నేను నుదురుపాడులో ఉన్నాయి టైములు, నుదురుపాడు మండలంలో గామాలపాడులో ఉన్నాను. నాకు చాలా సంతోషం ఉంటుంది. నేను ఒక ఐటీ ప్రిన్సిపల్ని, నా దగ్గర 20 మంది స్టాఫ్ ఉంటారు. నా స్టాఫ్ 350 మంది పిల్లలు ఉంటారు. దాన్ని బట్టి నేను గర్వించాలి. నేను ప్రిన్సిపాల్ని, ఒక సంస్థల ప్రిన్సిపాల్ని, నా కింద స్టాఫ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, నేను ఒక అధికారిని అని నేను గర్వించాలి. కానీ నాకు విట్నెస్ ఆఫ్ క్రైస్ట్గా మారిన తర్వాత దానికంటే ఇది గర్వంగా ఉంది బాగా. దేవుని సేవ చేస్తాం, దేవుని సాక్ష్యాలు చెప్పడం, దేవుని మాటలు 10 మంది చెప్పడం చాలా గర్వంగా ఉంది. అసలు నాకు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి దేవుడు వాక్యం చెప్తుంటే. అసలు యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించడమే చాలా గొప్ప. ఎంతమంది ఇంకా రక్షణ పొందకుండా తిరుగుతున్నారు. రేపు మన నరకంలో చూస్తాం అందరినీ. ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు, తాగి తిరుగుతున్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తుని ఎరగకుండా రక్షణ తీసుకోకుండా చచ్చిపోతే నరకంలోకి వెళ్ళిపోతారని బైబిల్ చెప్తుంది. మనం మొత్తం చెప్పేది అదే, మా దైవ సేవకులు చెప్పేది అదే. మారండి, రక్షణ పొందండి. మా సాక్ష్యాల ద్వారా ఒక్క ఆత్మను రక్షించబడితే చాలని నేను తాపత్రపడతా ఉంటాను. ఇది చాలా గర్వం. ఆ పోస్ట్లో ఉండటం కంటే ఇది చాలా గర్వంగా ఉంది. ఒక దైవ సేవకుడు ఉన్నాడంటే దాని వందనాలు తెలియజేసుకోవాలి. దేవుడు ఎంత గొప్ప ధన్యత అంటే, ఈ ధన్యత దేవుని సేవ చేయటం ప్రధానమంత్రి మోదీ గారి కంటే
దైవ సేవకులే గొప్పవాళ్ళు. చంద్రబాబు నాయుడు కంటే దైవ సేవకులే గొప్పవాళ్ళు. ఈ లోకంలో వాళ్ళు గొప్ప మనుషులుగా పిలవకపోవచ్చు, రేపు పరలోక రాజ్యంలో దేవుడు అక్కడ కూర్చోబెడతాడు అందరినీ. యేసుక్రీస్తుని ఎరగకుండా ఈ లోకంలో అధికారాల కోసం, ఈ లోకంలో ఈ తిరిగిన వాళ్ళందరినీ పక్కన అందరికీ అవకాశం ఇస్తాడు. అందరికీ సువార్త ఏదో ఒక రూపంలో అందుతూ ఉంటుంది. అది మనం క్యాచ్ చేసి మనం హార్ట్లో పెట్టుకొని ముందుకెళ్తే రక్షింపబడతాం. దాన్ని ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, దేవుడు చూస్తాడు వదిలేస్తే ఇంకా నరకానికి వెళ్ళిపోతాం. ఈ రోజున మనం సెమీ క్రిస్మస్ చేసుకుంటున్నాం. క్రిస్మస్ అంటే క్రీస్తు జననం. యేసుక్రీస్తు లోకరక్షకుడు మన కోసం ఈ లోకంలో పుట్టి, మన కోసం జీవించి, మంచి మాటలు చెప్పి, మళ్ళీ మరణించి తిరిగి లేచి మళ్ళీ మన కోసం వస్తానన్నాడు. మనం ఆయన కోసం ఎదురు చూడాలి. క్రిస్మస్ అంటే ప్రేమ, శాంతి, రక్షణ. ప్రేమ, లవ్, పీస్, సాల్వేషన్. ప్రేమ, శాంతి, రక్షణ. యెహోవా దేవుడు తన కుమారుని ప్రేమించి ఈ లోకంకి పంపించాడు. మీ కుమారుల్ని ఏదైనా బానిసత్వంలో పంపించమంటే మీరు పంపిస్తారా? ఒకళ్ళ దగ్గర పని చేయడానికి మనం మన పిల్లల్ని పంపించాలంటే ఇష్టపడతామా? ఒకరి కింద కాళ్ళు నొక్కాలంటే పంపిస్తామా? కానీ తన కుమారుని యేసుక్రీస్తుని ఈ లోకమునకి ఆయన ఎందుకు పంపించాడు? మనుషులు పాపం చేసి దేవుడి నుంచి దూరం అయిపోయారు. ఆదాము అవ్వలు పాపం చేశారు. పాపం చేసి దేవుడికి దూరం అయ్యారా? దేవుడు వాళ్ళతో చెలిమి చేద్దామని వాళ్ళు సృష్టించాడు. వాళ్ళు దేవుడి మాటను వినకుండా సైతాను లోబడి పాపం తెచ్చి ఈ లోకంలో దేవునికి దూరం అయిపోయారు. మళ్ళీ మనిషి దేవుడికి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి? ఆ పాపాలన్నీ విడిచిపెట్టి ఆయన రక్షకుడుగా నమ్ముకోవాలి, మార మనసు పొంది మళ్ళీ ఆయన దగ్గరికి వస్తే ఇద్దరు కలుస్తారు. అట్లా కలవాలంటే ఏం జరగాలి? ఆయన రావాలి, మన కోసం ప్రాణం పెట్టాలి. ఆయన రక్తంలో మన పాపాలు కడిగినప్పుడే మన ఆయనకి దగ్గర అవుతాం. వచ్చాడు, జీవించాడు, ఎన్నో అవమానాలు పొందాడు. ఈ రోజుల్లో ఒక బేబీ పుట్టిందంటే ముందుగానే ఉయ్యాలు కొంటారు, మంచి హాస్పిటల్ తీసుకెళ్తారు, బేబీ సాఫ్ట్ క్రీమ్లు రాస్తారు. మన దేవుడికి ఏముందండి? ఆ రోజుల్లో స్థలంలో పడుకోబెట్టని స్థలం లేదు. పశువులు మేత మేసే దాంట్లో ఒక గొప్ప రక్షకుడు ఎంత తగ్గించుకొని వచ్చాడండి మన కోసం. మనం మనసు మార్చుకోలేమా? మన కోసం ప్రాణం పెట్టాడు. శిలువలో ఆయన రక్తం మొత్తం కాచాడు. ప్రతి డ్రాప్ శిలువలో ఏలాడిందో అంతసేపు రక్తం మొత్తం శరీరం రక్తం మొత్తం కింద పోయే వరకు ఆయన చచ్చిపోలేదు. అప్పుడు ఆ మరణం ఎట్లా ఉంటుందో తెలుసా? మామూలు మరణం అంటే కత్తితో పొడిస్తే 2 నిమిషాలు చచ్చిపోతారు, మెండానికి తెలిసి చచ్చిపోతారు. కానీ ఆయన మరణం ఎంత భయంకరమైన మరణం అంటే రక్తం మొత్తం కారిపోతూ ఉంటే ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది బాడీలో. కిడ్నీస్ ఫెయిల్, లివర్ ఫెయిల్, ఇంకా తర్వాత చివరికి హార్ట్ ఫెయిల్ అవుతుంది. అట్లా అన్నీ ఫెయిల్ అవ్వకుండా వస్తుంటే ఆ మనిషి పడే బాధ ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. చిన్న గాయం తగిలితేనే నిప్పు వచ్చి అంటాం. ఒక మనిషి అంత రక్తం కాస్త ఆర్గాన్స్ అన్నీ పోతా బాధపడతా చచ్చిపోతుంటే మనకి ఎంత దుఃఖం కలగాలి? అటువంటి దుఃఖాన్ని మన దేవుడు అనుభవించాడు. ఎవరి కోసం? మన కోసం. మనం ఏం చేస్తాము? ఒక ఆదివారం మందిరానికి వెళ్తే సరిపోతుందా? ఒక శనివారం మందిరానికి వెళ్తే సరిపోతుందా? మన జీవితంలో క్రైస్తుని ఆహ్వానించి క్రీస్తుని కలిగి ఉన్నప్పుడే నిజమైన క్రైస్తవులుగా పిలువబడతాం. ఈ లోకములో మనం తిరిగినంత కాలము క్రైస్తవులు అని చెప్పుకోవడానికి మనకు అర్హత లేదు. నువ్వు సినిమా చూస్తున్నావు, అన్యుడు సినిమా చూస్తున్నాడు, నువ్వు క్రైస్తవుడు అని చెప్పు. నువ్వు ముందు తాగుతున్నావు, అన్యుడు ముందు తాగుతున్నాడు, నువ్వు క్రైస్తవుడు అని చెప్పు.
నువ్వు పాపం చేస్తున్నాడు, అన్యుడు పాపం చేస్తున్నాడు, క్రైస్తవుడు అని చెప్పబాకు. క్రైస్తవుడు అని చెప్పుకుంటే క్రీస్తుని నిజంగా కలిగి క్రీస్తు ధర్మశాస్త్రమును వాక్యమును వినటమే కాకుండా దాన్ని మన క్రియల్లో చూపించి జీవించితే అప్పుడు మన క్రైస్తవులుగా ఎంచబడతాం. పరలోకం దేవుడు కూడా మన యందు ఆనందిస్తాడు. కాబట్టి ఈ క్రీస్తు జననము రోజున శాంతి రక్షణ, ప్రేమ శాంతి రక్షణ, మనం ఎప్పుడు శాంతిగా ఉండాలి. ఆ రోజుల్లో దేవుడు ఎంతోమంది స్వస్థతనిచ్చాడు, గుడ్డివారికి కుంటివారికి అందరికి రక్షణ ఇచ్చాడు. అందరూ ఆయన ద్వారా బెనిఫిట్స్ పొందినాడే, మెల్లు పొందినాడే. కానీ చివరికి శిలువ మరణం దగ్గర తీసుకెళ్తామంటే అదే మేలు పొందినాడు యేసుని సిలువ వేయాలి, యేసుని సిలువ వేయాలన్నాడు. ఎంత దుర్మార్గులైన మనుషులు, ఎంతో దుర్మార్గులండి. మీ స్వార్థం కోసం, మీరు జీవించినంత కాలం కోసం ఎదుటిని చంపేయమంటారా? కానీ ఆయన ఏమన్నాడు? దేవుడు, తండ్రి వీరేమి చేర్చున్నారో వీరెరుగురు కనుక నువ్వు క్షమించండి. ఎంత తగ్గింపు స్వభావం తండ్రి, ఎంత తగ్గింపు గుణం, ఎంత ప్రేమ మనుషులకు ఉంటుందండి ఈ ప్రేమ. అటువంటి దేవుణ్ణి పొందిన మనం అదృష్టవంతులం కాదా? ఈ రోజుల్లో 60 ఏళ్ళుగా చచ్చిపోతున్నారు, 70 ఏళ్ళుగా చచ్చిపోతున్నారు. కానీ దేవుడు మనకు సమయిస్తున్నాడు. ఎందుకు? సంపూర్ణంగా నన్ను ఆరాధించు, సంపూర్ణంగా నా దగ్గర నన్ను హత్తుకో, నేను చెప్పినట్టు జీవించు, పరలోక రాజ్యాన్ని నీకు ఇస్తాను. ఈ లోక సంబంధమైన అన్నీ వదిలి ఈ రోజులు ఫోన్లు వస్తున్నాయి, ఆ ఫోన్లు పట్టుకుంటే మనుషులకి టైం తెలియదు. రీల్స్ వస్తూనే ఉంటారు, రీల్స్ వస్తూనే ఉంటాయి. నెట్ అయినా అయిపోవాలి, ఛార్జింగ్ అయినా అయిపోవాలి. అనా కదా? ఛార్జింగ్ అయినా అయిపోవాలి, డేటా అయినా అయిపోవాలి. కానీ రీల్స్ మాత్రం అవ్వవు. ఎందుకంటే ఆ పనికిమాల పని చేసేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకి అదే జీవితం. మనకు అది జీవితం కాదండి. క్రీస్తు బిడ్డలకి క్రీస్తుని ప్రకటించడం, క్రీస్తు వల్లే జీవించడం, క్రీస్తు వల్లే నడవటమే మన జీవితం. ఒక బార్ అండ్ రెస్టారెంట్లో ఒక 50 మంది అన్యులు ఉంటే 50 మంది క్రైస్తవులు ఉంటారు. ఆడు ఎట్లా మారుతాడు? నువ్వు మారినప్పుడు కదా నువ్వు చర్చికి వస్తావు, మళ్ళీ మందు తాగుతావు. ఇంటి పని స్టారు, ఇంట్లో బారు. అవునా? అందరికి తెలుసు. కానీ ఎందుకు దీన్ని విడదీసుకెళ్ళిపోతున్నారు? సైతాన్ అంత బలంగా పట్టుకుంది. ఇవన్నీ మన దగ్గరకు రాకుండా అంటే ఏం చేయాలంటే మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ఒకటే మన పాపం నుంచి రక్షిస్తుంది. ప్రార్థనల జీవితాలు ఖచ్చితంగా పాపంలో పడిపోతూనే ఉంటాయి. నేను కూడా భయపడుతూ ఉంటాను. నేను కూడా శరీరధారనే కదా, ఈ లోకాల మనుషులే కదా. నేను అప్పటికప్పుడు ప్రార్థనలో వీక్ అయితే నేను పాపంలోకి సూచనలు ఉంటాయి. ఆ సినిమా చూద్దామా, ఆ పాట పాడదామా అనుకుంటాను. కానీ గట్టిగా ప్రార్థన చేసుకుంటే అసలు తలంపే రాదు. దాని నుంచి నేను దూరం. ప్రార్థన చేసుకుంటే మనం పాపాన్ని జయించవచ్చు. వాక్యాసారం నడవాలి. రక్షకుడు మన కోసం పుట్టాడు, దాని జీవితం సాక్రిఫైస్ చేశాడు. పుట్టడమే సెలబ్రేషన్ చేసుకుంటాం. కానీ ఎందుకు పుట్టాడు అనేది దాన్ని మనం రిమైండ్ చేసుకోం. ఎందుకు పుట్టాడు? మనం రక్షించడానికి, మన పాపాల నుంచి విముక్తించడానికి వచ్చాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అందరూ ఈ సేమ్ క్రిస్మస్ రోజున మీ జీవితాలను మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ జీవితంలో ఎన్నో సాక్ష్యాలు ఉంటాయి. అవునా కదా? మిమ్మల్ని కూడా దేవుడు కాపాడుతాడు, ఎన్నో ఇరుకులు ఇబ్బందుల నుంచి రక్షిస్తాడు. మొన్న ఎన్ని సంఘటనలు అండి. ఒక బస్సుకు తగలబడిపోయి 20 మంది చచ్చిపోయారు. ఒక లారీ ఒక బస్సును గుద్ది ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచాలు తెలంగాణలో చచ్చిపోయారు. మన చిల్లరపేటలో 4 యువకులు, వీళ్ళ కాలేజీ, వీళ్ళ క్లాస్మేట్లు, సీనియర్స్ క్లాస్మేట్ 5 అబ్బాయిలు చచ్చిపోయారు. మనం ఇంకా సజీవంగా ఉన్నాం. మనమేం గొప్పవాళ్ళం కాదు, మనమేం పుట్టల. నీయందు నాయందు దేవుని కాపుదల ఉంది, దేవుని ప్రణాళిక ఉంది, దేవుని ప్రేమ ఉంది. మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దేవుని అడిగితే ఖచ్చితంగా చెప్తాడు. ప్రార్థన చేసి ఫైండ్ అవుట్ చేసుకొని మనం ముందుకెళ్తే దేవుడు మనం జీవించేంతకాలం మనం సంతోషంగా జీవిస్తాం. రేపు మరణించిన తర్వాత నిత్య జీవితంలో ఆయనతో ఉంటాం. కాబట్టి ఈ క్రిస్మస్ రోజున అందరూ సంతోషంగా ఉండాలి. దేవుని పుట్టినరోజు మనం ఘనంగా జరుపుకోవాలి. మన జీవితాలు కూడా మార్చుకోవాలి. మన సాక్ష్యాలు ఇతరులకు మార్చే సాక్ష్యాలాగా ఉండాలి.
విట్నెస్ ఆఫ్ క్రైస్ట్. నా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. విట్నెస్ ఆఫ్ క్రైస్ట్ చేసుకోండి, సాక్ష్యాలు ఏదైనా పంచండి. ఒక్క ఆత్మనన్నా నేను రక్షించాను, మీ ద్వారా సువార్త వెదజల్లి. ఈ రోజుల్లో చాలా మనకి స్ట్రగుల్స్ ఎక్కువైపోతున్నాయి. సనాతన ధర్మం అవునా, అది వచ్చిన కాడి నుంచి చాలా క్రిస్టియన్స్ మీద ప్రెషర్స్. ప్రవీణ్ పగలాల పాస్టర్ గారు ఎందుకు చంపారు? నిజం మాట్లాడినందుకు చంపేశారు. చరిత్రతో బైబిల్ లింక్ చేసి చూపించినందుకు వాళ్ళు ఎదిరించేలాగా చంపేశారు. మనం ఒకరిని మాటలతో జయించలేకపోతే ఏం చేస్తాం? కొడతాం. మాటలతో యుద్ధం చేయించినప్పుడు కొడతాం. వాళ్ళు అదే చేశారు. ఒక దైవజనుని చంపేయటం వల్ల సువార్త ఆగిందా? ఇంకా వేదా జల్లింది, చాలామంది తెలుసుకున్నారు. కాబట్టి మనం దేవుని విశ్వాసంలో ముందుకెళ్దాము, దేవుని ప్రేమిద్దాము. ఈ క్రిస్మస్కి, కొత్త సంవత్సరం రోజు మా జీవితాలు, నా సాక్ష్యాలు మేము బలపరిచాయండి. సజీవ సాక్ష్యం నేనే. నేను సజీవుడిగా ఉన్నాను. నన్ను బతికించి దేవుడు ఆయన మాటలు చెప్పుటాకే బతికించాడు. కాబట్టి మీ జీవితంలో సాక్ష్యాలు కలిగి ఉండండి. మందిరానికి రండి. ఆదివారం అంటే లెక్కలేదు మనకి. ఆదివారం దేవుని దినం, దేవుని రోజు. దేవునికి ఇవ్వకపోతే ఎందుకు? మనం ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి ఆదివారం మందిరానికి రావాలి, దేవుణ్ణి గలపరచాలి, దేవుని స్తుతించాలి. మన యూనివర్సిటీ ప్రేయర్ హౌస్ ఉంది. చాలా ఆత్మలు ఇంకా రక్షించబడాలి. మీరు ప్రార్థనకు రండి. అప్పుడప్పుడు నేను కూడా వచ్చి అక్కడ వాక్యం పరిచయం చేస్తూ ఉంటాను. మీరు కూడా మీ తోటి వాళ్ళందరినీ ప్రార్థనకు రమ్మని చెప్పండి. మానవ మనసు పొందండి. అంత దినముల్లో ఉన్నాం మనం. ఇంకా టైం లేదు. చూసుకోండి. దేవుడు ఎప్పుడో హఠాత్తుగా వచ్చేస్తాడు. కాబట్టి మనం ఈ క్రిస్మస్ రోజున మానవ మనసు పొంది దేవుణ్ణి తెలుసుకొని దేవుళ్ళు జీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.